మరి ఆ లక్ష్మి లేకపోతే ఆయనకి ఎక్కడ సంతోషం ఉంటుంది? ఆవిడే కదా మహాలక్ష్మి. ఆయన హృదయం అంతా కొలువు ఉండాల్సిన లక్ష్మి. దాంతో పద్మావతి దేవి దగ్గర అనుమతి తీసుకుని, దేవి నువ్వు ఇక్కడే తిరుమల కొండ మీద ఉండు, వకుళాదేవి ఆశ్రమంలో, నేను వెళ్ళి లక్ష్మీదేవిని తీసుకొస్తాను అని చెప్పి స్వామి వెతుక్కుంటూ కొల్హాపురం బయలుదేరారు. విచిత్రం ఏమిటంటే, అక్కడ నేను చెప్పాను కదా మణిద్వీపంలాగా ఆలయం ఉంది అని. అక్కడికి వెళ్తే దేవతలందరూ కనిపించారు ఆయనకి. అక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు కానీ స్వామికి కనిపించలేదు. విచిత్రం. లక్ష్మీదేవి కొల్హాపూర్లో కొలువై ఉండి తన భర్త వెంకటేశ్వర స్వామికి కనిపించలే. అప్పుడు స్వామి ఆతృతతో అక్కడ పద్మకుండం, పంచగంగా, రుద్రప్రయాగ అలాగ అద్భుతమైన తీర్థాలు ఉన్నాయి, వెలికి రాలేదంతే. అక్కడ స్నానం చేసి 10 సంవత్సరాల పాటు అక్కడ తపస్సు చేశారు. ఎందుకు? అలిగి వెళ్ళిపోయిన తన భార్యని ప్రసన్నం చేసుకోవడానికి. ఎంత విచిత్రమో చూడండి. 10 ఏళ్ళు తపస్సు చేసినా అమ్మవారు ప్రత్యక్షం అవ్వలే. శ్రీవారికి అర్థం కాలేదు, ఏమిటి నా భార్య నన్ను అనుగ్రహించట్లేదు అని. అప్పుడు ఆకాశవాణి, స్వామి ఇక్కడ నువ్వు ఎంత తపస్సు చేసినా అమ్మ నీకు కనిపించదు. ఎందుకంటే ఇక్కడ రాక్షసుణ్ణి సంహరించడానికి రజోగుణ ప్రధానమైన స్వరూపంతో వచ్చింది అమ్మవారు. అందుకే ఇక్కడ అమ్మవారిని చూస్తే మీరు కొల్హాపూర్లో చేతిలో గద, పానపాత్ర, సింహవాహన అవన్నీ ఉంటాయి కదా. అందుకని అమ్మ ఇప్పుడు నీకు కనిపించదు స్వామి, శుద్ధ సత్వ స్వరూపంలోనే కనిపిస్తుంది నీకు. నీకుతో ఆ స్వరూపం రావాలంటే నువ్వేం చేయాలంటే శుక మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఒక సరోవరాన్ని తవ్వి అందులో దేవలోకంలోని కమలాల్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించి ఆ కమలాలు వాడకుండా 12 సంవత్సరాల పాటు ఉండేలాగా చూసుకో. తపస్సు చేయి, అమ్మని ధ్యానిస్తూ. అప్పుడు అమ్మ శుద్ధ సాత్విక స్వరూపంతో